वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. అనుకుంటే సరిపోదు, అమలు చేయడం నేర్చుకోవాలి. ఈ సిరీస్లో మనం 10 నిమిషాలు 10 పదాలు 20 వాక్యాలు నేర్చుకోబోతున్నాము. పార్ట్ 1లో ఆల్రెడీ షాదీ సే సంబంధిత్ పెళ్ళికి సంబంధించినటువంటి 10 వర్డ్స్ నేర్పించాను. అలానే 20 సెంటెన్సెస్ కూడా నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మరొక 10 వర్డ్స్ 20 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండాలి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఊరేగింపు లేదా పెళ్లి జనం, బారాతి. ఊరేగింపుని బారాత్ అంటారు. అంటే పెళ్లిలో ఊరేగింపుగా వెళ్ళడాన్ని హిందీలో బారాత్ అంటారు. ఆ బారాత్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, ఆ క్రౌడ్ని బారాతి. ఓకేనా? పెళ్లి బృందం. సో వాక్యం చూద్దాము. ఊరేగింపులో చాలా మంది పెళ్లి జనం వచ్చారు. बारात में बहुत सारे बाराती आए हैं. बारात में ఊరేగింపులో बहुत सारे బారాతీ ఆయే హై. ఆ మనుషులు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని బారాతీ ఆయే హై, వచ్చారు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. పెళ్లి జనాలందరికీ స్వాగతం బాగా పలకండి. सभी बारातियों का स्वागत अच्छे से करो. సో పలకండి అని ఉంది కాబట్టి కీజియే అని మార్చండి. सभी बारातियों का स्वागत अच्छे से कीजिए. ఓకే, పెళ్లి జనాలందరికీ స్వాగతం బాగా పలకండి. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. పెళ్లి మండపం, మండప్, మండప్. ఓకే, పెళ్లి మండపం చాలా అందంగా అలంకరించబడింది. షాదీ కా మండప్ బహుత్ సుందర్ సజాయా గయా హై. అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీరు హైప్ ఇవ్వడం వలన వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. హిందీ నేర్చుకోవాలనుకున్న వారికి మీరు కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పెళ్లి మండపం చాలా అందంగా ఉంది. షాదీ కా మండప్. ఓకేనా? మండప్ అనేది పుల్లింగ శబ్దము, సింగులర్, ఒకటే మండపం కదా. తో షాదీ కా మండప్ బహుత్ సుందర్ సజాయా గయా హై, అలంకరించబడింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపంలో కూర్చున్నారు. దూల్హా ఔర్ దుల్హన్, दूल्हा और दुल्हन मंडप में बैठ गए हैं లేదా బైఠే హై, కూర్చున్నారు. బైఠే హై అన్న కూడా కరెక్టే. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి బైఠే హై. 7 అడుగులు లేదా ప్రదక్షిణలు, ఫేరే, ఫేరే. ఓకేనా? ఫేరే అంటే పెళ్లి సమయంలో అగ్ని చుట్టూ తిరిగేటువంటి ప్రదక్షిణలని ఫేరే లగానా అంటూ ఉంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అగ్ని సాక్షిగా 7 అడుగులు వేశారు. दूल्हा दुल्हन ने आग के सामने 7 फेरे लिए. दूल्हा और दुल्हन ने आग के सामने, అగ్నికి ఎదురుగా, ఓకే, 7 ఫేరే 7 ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణల ఆచారం ప్రారంభం కాబోతుంది. ఫేరోं की रस्म, रस्म ఆచారము. फेरों की रस्म शुरू होने वाली है. फेरों की रस्म शुरू होने वाली है. ఎందుకంటే రస్మ్, ఆచార్ అనేది స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి క్రియ ఎండ్ అయ్యింది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ రిప్లై. పూలమాల లేదా వరమాల. వరమాల పూలమాల. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు పూలమాల వేసింది. दुल्हन ने दूल्हे को वरमाला पहनाई. दुल्हन ने दूल्हे को వరమాల పెహనాయి. సో ఇక్కడ ఆల్రెడీ క్రియ జరిగిపోయింది కదా, సో భూతకాలంలో ఉంది. పెహనాయి ఎందుకు వచ్చింది అంటే వరమాల అనేది స్త్రీలింగ శబ్దం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దుల్హన్ నే పెళ్లి కూతురు, సబ్జెక్ట్ పక్కన నే రావడం వలన క్రియ కర్మను బట్టి ఎండ్ అవుతుంది. సకర్మక అకర్మక క్రియలు మీకు తెలిసి ఉంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. పూలమాల వేసే సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు. వరమాలా కే సమయ్ సబ్ లోగ్ ఖుష్ థే. వరమాలా కే సమయ్ సబ్ లోగ్ ఖుష్ థే. పూలమాల వేసే సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు. సో నెక్స్ట్ గోరింటాకు, మెహందీ. మెహందీ. ఓకేనా. సో గోరింటాకుని మెహందీ అంటాము. అది చేసేటువంటి ఫంక్షన్ని కూడా మెహందీ ఫంక్షన్. ఓకేనా. పెళ్లి కూతురు చేతుల్లో గోరింటాకు బాగా పండింది. దుల్హన్ కే హాతో మే చేతుల్లో మెహందీ బహుత్ రచి హై. दुल्हन के हाथों में మెహందీ బహుత్ రచి హై. బాగా పండింది. ఓకేనా. జనరల్లీ రచన అంటే రాయడమే కాకుండా, ఓకేనా, ఇలాంటి సెంటెన్స్లో కూడా మనం రచన అని ఉపయోగిస్తూ ఉంటాం. పెళ్లి కూతురు చేతుల్లో గోరింటాకు బాగా పండింది. ఈ సాయంత్రం గోరింటాకు వేడుక ఉంది. ఆజ్ షామ్ కో మెహందీ కా ఫంక్షన్ హై. आज शाम को మెహందీ కా ఫంక్షన్ హై. ఈ సాయంత్రం గోరింటాకు వేడుక ఉంది. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ పసుపు అంటే హల్దీ. హల్దీ. ఓకే. సో ఈ రోజుల్లో మనకు కూడా చాలామందికి తెలుసు హల్దీ ఫంక్షన్. పెళ్లికి ముందు పసుపు రాసే వేడుక జరుగుతుంది. షాదీ సే పెహలే. షాదీ కే పెహలే లేదా సే పెహలే. జనరల్గా సహజంగా ఎక్కువగా షాదీ సే పెహలే అనేది కరెక్ట్. ఓకేనా. లేదా కే పెహలే అన్నా కూడా నో ప్రాబ్లం. షాదీ సే పెహలే హల్దీ కి రస్మ్, అది కూడా ఒక ఆచారం కదా. హల్దీ కి రస్మ్ హోతీ హై. హోతీ హై. పెళ్లి కొడుకుకు పసుపు రాస్తున్నారు. दूल्हे को हल्दी लगाई जा रही है. दूल्हे को హల్దీ లగాయి జా రహీ హై. ఏదైనా పూయడము, అప్లై చేయడము. ఇప్పుడు మెహందీ లగావో అంటే మెహందీ పెట్టుకోవడం, అది అప్లై చేస్తాం కదా. ఇలాంటి సిచ్యువేషన్లో లగానా, లగ్న అనేటువంటి క్రియని ఉపయోగించాలి. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియో ఉంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆల్మోస్ట్ 7 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ రస్మ్, సంప్రదాయం. సాంప్రదాయం, ఆచారం. ఇది మా ఇంటి పాత ఆచారం. यह हमारे घर की पुरानी रस्म है. यह हमारे घर की पुरानी रस्म है. ఇది మా ఇంటి పాత ఆచారం. పెళ్లి ఆచారాలన్నీ పూర్తయ్యాయి. షాదీ की सभी रस्में पूरी हो गई. షాదీ की सभी रस्में पूरी हो गई. పెళ్లి ఆచారాలన్నీ పూర్తయ్యాయి. ఓకే. సో పెళ్లి తర్వాత హస్బెండ్, వైఫ్. పతి, ఆయన చాలా మంచి భర్త. వహ ఏక్ బహుత్ అచ్చే పతి హై. వహ ఏక్ బహుత్ అచ్చే పతి హై. ఓకేనా. ఆయన రెస్పెక్ట్ కాబట్టి అచ్చే పతి. పెళ్లి తర్వాత ఆమె తన భర్త ఇంటికి వెళ్ళిపోయింది. షాదీ కే బాద్ వహ అప్పనే పతి. ఆమె తన, అపన, అపని, అపని, తన యొక్క. ఓకేనా. అపన అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ మెస్కులేన్ అయి ఉంటుంది.
అప్పన్ని అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ రెస్పెక్టెడ్ వర్డ్ అయ్యి ఉండొచ్చు, లేదా ప్లూరల్ ఫామ్ అయ్యి ఉండొచ్చు. అప్పని అన్నాము అంటే నెక్స్ట్ వర్డ్ ఫెమినిన్ అయ్యి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ ఉన్నాయి, వీలైతే ఒకసారి వాచ్ చేయండి. పత్ని భార్య. మా భార్య చాలా రుచికరమైన వంట చేస్తుంది. మేరీ పత్ని లేదా నా భార్య బహుత్ స్వాదిష్ట ఖానా బనాతీ హై. బహుత్ స్వాదిష్ట ఖానా బనాతీ హై. రుచికరమైన వంట చేస్తుంది. అతను తన భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. वह अपनी पत्नी का बहुत ध्यान रखता है. वह अतनु अपनी पत्नी का बहुत ध्यान रखता है. लास्ट वर्ड कुंकुमा सिंधूर. సింధూర్, ఆపరేషన్ సింధూర్. ఎస్, గుర్తొచ్చింది కదా. పెళ్లిలో సింధూరం పెట్టే ఆచారం చాలా ముఖ్యమైనది. షాదీ మే सिंदूर की रस्म बहुत मुख्य होती है. शादी में सिंदूर की रस्म बहुत मुख्य होती है. భారతీయ మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు. భారతీయ నారి సింధూర్ కో పవిత్ర మాన్తీ హై. భారతీయ నారి, భారతీయ, భారత్ అంటే భారతదేశం అనే ఇస్తుంది. నారీ సింధూర్కు పవిత్ర మాన్తీ హై, పవిత్రంగా భావిస్తారు. ఓకే, సో ఇలా మనం 10 పదాలు 20 వాక్యాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరొక 10 పదాలు 20 వాక్యాలతో కలుద్దాము. ఓకేనా? అప్పటి వరకు బాయ్. అండ్ వెళ్తూ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.